పిల్లలు, ఇది మీకోసమే శ్రద్ధగా వినండి. మందికి కలలు వస్తుంటాయి కదా. కొన్ని మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక కథ. ఒక యువరాజును వెంటాడిన కల అతని ఒక అసాధారణమైన ప్రయాణానికి ఎలా నడిపించిందో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ప్రతి రాత్రి మీ కలలో ఒకే దృశ్యం, మెరిసిపోతున్న బంగారు గోపురాలతో ఉన్న ఒక దేవాలయం. కాని ఇది నిజంగా ఉందా, లేక కేవలం మనసు సృష్టించిన ఒక భ్రమ? ఈ ప్రశ్నే ఆ యువరాజును నిద్రపోనివ్వలేదు. సో మన కథ మొదలయ్యేది యువరాజు అగ్నిమిత్రుడితో రాజభోగాల మధ్య పెరిగినప్పటికీ అతని మనసులో అస్సలు ప్రశాంతత లేదు. కారణం, ప్రతి రాత్రి కలలోకి వచ్చి పిలుస్తున్న ఆ శతపత్రసుందరి దేవాలయం. అది కలలా లేదు, అతడిని కదలమంటున్న ఒక ఆదేశంలా ఉంది. ఆ పిలుపు అది ఎంత బలంగా ఉందంటే అగ్నిమిత్రుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్యం, సుఖాలు, భవిష్యత్తు అన్నీ వదిలేసి కేవలం ఒక కలను నమ్మి బయల్దేరాడు. ఆ ఒక్క క్షణంలో అతని జీవిత గమ్యమే మారిపోయింది. కాని ఒక కలను వెంబడించడం మాటల్లో చెప్పినంత సులభం కాదు కదా. అగ్నిమిత్రుడి అసలైన పరీక్ష ఇక్కడే మొదలైంది. అతని ప్రయాణం ఎన్నో సవాళ్లతో, కష్టాలతో నిండి ఉంది. నెలలు గడిచిపోయాయి. అంతులేని ప్రయాణం. అడవులు, కొండలు అన్నీ దాటాడు. శరీరం కంటే ముందు మనసలసిపోయింది. అసలు తను వెతుకుతున్నది నిజమా, లేక కేవలం ఒక భ్రమ అనే సందేహం అతన్ని తినేయడం మొదలుపెట్టింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. నిరాశ అతన్ని పూర్తిగా కమ్మేసింది. బహుశా ఇదంతా ఒక అబద్ధం, ఒక పిచ్చికల. ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాడు. అతనిలోని పట్టుదల సన్నగిల్లి ఆశ పూర్తిగా చచ్చిపోయింది. కాని అంటారు కదా, ఎక్కడైతే ఆశ చచ్చిపోతుందో అక్కడే విధి ఒక కొత్త దారి చూపిస్తుందని. అతను వెనుదిరగబోతున్న సరిగ్గా ఆ క్షణంలో ఎవరూ గమనించని ఒక రహస్యమార్గం కంటపడింది. అంతే, ఆ ఒక్క క్షణం అతనిలో చచ్చిపోయిన ఆశను మళ్లీ బ్రతికించింది. తన కల నిజం కాబోతోందన్న నమ్మకం కలిగి ఆ రహస్యమార్గం అతన్ని నేరుగా తన గమ్యానికి చేర్చింది. కళ్లముందే ఏళ్ల తరబడి తన కలలో చూస్తున్న బంగారు దేవాలయం. బయటనుండి చూట్టానికి అద్భుతంగా ఉంది, కాని లోపల ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో. బయట కనిపించిన వైభవానికి లోపలున్న వాతావరణానికి అస్సలు సంబంధం లేదు. అడుగుపెట్టగానే ఏదో వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టనిపించింది. అసలు తను కలగన్నది ఈ ప్రదేశాన్నేనా, లేకది వేరే ఏదైనానా? లోపలంతా పూర్తి నిశ్శబ్దం. వరుసగా పెద్ద పెద్ద కలశాలు. కాని ఎక్కడా ప్రాణం ఉన్న జాడేలేదు. నడుస్తుంటే దారులు వాటంతట అవే మారుతున్నాయా అన్నంత భ్రమ. ఒకేసారి భయం, ఆశ్చర్యం. అగ్నిమిత్రుడు ముందుకు వెళుతున్న కొద్దీ అతని మెదడులో ఒకే ప్రశ్న గిరగిరా తిరుగుతోంది. ఏంటిది? ఇది నిజంగా దేవాలయమేనా, లేకపోతే ఎవరిదైనా సమాధా? అసలు ఏంటి ఈ ప్రదేశం రహస్యం? ప్రతి అడుగుతో అతను ఆ దేవాలయం యొక్క గుండెకు, అంటే దాని కేంద్రానికి దగ్గరవుతున్నాడు. అక్కడే తన ప్రయాణానికి, తన కలలన్నింటికీ సమాధానం దొరకబోతుంది. చివరికి ఆ దేవాలయం మధ్యలో ఒక బంగారు కమలం మీద కూర్చుని ఉన్న ఒక దేవతను చూశాడు. ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా అంత అర్థమైపోయింది. తన కలలకు, ఈ ప్రయాణానికి అన్నింటికీ కారణం ఆమె అని తెలిసిపోయింది. అప్పుడు ఆ దేవత మధురమైన స్వరంతో పలికింది. ఆ మాటలు అక్కడి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాయి. అప్పుడు అగ్నిమిత్రుడికి పూర్తిగా అర్థమైంది, ఇది కల కాదు, ఒక పిలుపు అని. ఆ తర్వాత ఆ దేవత మొదటి రహస్యాన్ని బయటపెట్టింది. శతపత్ర సుందరి అంటే 100 రేకుల కమలం అంతటి అందమైనది అని అర్థం. అది ఈ గుడి పేరు కాదట, ఒకప్పుడు ఇక్కడ జీవించిన ఒక యువరాణి పేరు. అప్పుడు ఆ దేవత అసలు కథ చెప్పింది. ఈ దేవాలయం ఒక తండ్రి తన కూతురు మీద చూపించిన ప్రేమకు గుర్తు. దుఃఖంలో మునిగిపోయిన ఒక రాజు తన కూతురు శతపత్ర సుందరి జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని కట్టించాడు. కాని పాపం, ఆమె ఆత్మకు శాంతి కలగలేదు. అందుకే ఆ పనిని పూర్తి చేయడానికి దేవత అగ్నిమిత్రుడిని ఎంచుకుంది. ఇప్పుడు అగ్నిమిత్రుడి ప్రయాణానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ఒక కొత్త గమ్యం దొరికింది. కేవలం ఒక కలగా మొదలైన ప్రయాణం ఇప్పుడు ఒక బాధ్యతగా మారింది. అతను తెలుసుకున్న సత్యంతో తిరిగి తన ప్రపంచానికి బయలుదేరాడు.
ఒక కొత్త లక్ష్యంతో అగ్నిమిత్రుడు ఆ దుఃఖంలో కూరుకుపోయిన రాజును వెతుక్కుంటూ బయలుదేరాడు. దేవత ఇచ్చిన సందేశాన్ని చేరవేయడమే ఇప్పుడతని ముందున్న ఏకైక కర్తవ్యం. అగ్నిమిత్రుడు రాజు ముందు నిలబడ్డాడు. జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా వివరించాడు. తన కల గురించి, ఆ మాయా దేవాలయం గురించి, అక్కడ కలిసిన దేవత గురించి, ఆమె చెప్పిన సందేశం గురించి, అన్నింటికంటే ముఖ్యంగా ఆయన కూతురి ఆత్మశాంతి కోసం ఎదుర్చూస్తోందన్న విషయం గురించి. ఆ మాటలు విన్న రాజు కళ్లలో ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న దుఃఖం కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. తన కూతురు ఆత్మకు శాంతి లభించిందని తెలిసి ఆయన మనసు కూడా శాంతించింది. ఒక కలను నమ్మి బయలుదేరిన అగ్నిమిత్రుడు తన విధిని నెరవేర్చి ఒక రాజుకు విముక్తిని ప్రసాదించాడు. సో అగ్నిమిత్రుడి కథ మనలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. మన జీవితాల్లో కూడా మనల్ని నడిపించడానికి ఇలాంటి కలలు వస్తుంటాయేమో కదా? వాటిని గుర్తించి వాటిని అనుసరించే ధైర్యం మనలో ఎంతమందికుంటుంది? పిల్లలు, నేను చెప్పిన ఈ మంచి స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.